generation of politicians. ఓకే 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 సో ఇప్పుడు హరిశంకర్ గారు సార్ బ్రదర్ గారు, సో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి? ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడతో నాకు తెలిసైతే సమాచారం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ జాగృతి కానీ కవిత కానీ దే ఆర్ ఇక్కడ సరే ఇంకా ఇక్కడ వరకు జరిగింది దే ఆర్ స్టాపింగ్ హియర్. అంతే అంతే అండి. ఇప్పుడు దేనికైనా ఒక అంత ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది కదా, ఏ సమస్యకైనా. ఎంత పెద్ద యుద్ధం జరిగినా, ఏ సమస్య వచ్చినా, ఏదొచ్చినా ఏదో ఒక రోజు ఆగిపోతుంది. ఇది కూడా అంతే. అక్కడ అనవసరంగా వాళ్ళు దాన్ని ఓవర్ రియాక్ట్ అయ్యారు. ఆ ఇష్యూ అంత అయింది తప్ప అలా చేయడానికంటూ ఏమి లేదు ఇష్యూ అక్కడ. మీరు కావాలంటే మీరు చూడండి. అంటే ఈ మధ్య కాలంలో కవిత మీద తీన్మార్ మల్లన్న కూడా ఈ మధ్య విమర్శలు చేసింది లేదు కదా ఈ మధ్య కాలంలో? ఎప్పుడు చేయలేదు. ఎందుకు చేస్తారంటే గతంలో చేశారు తైతక్క అది అని అన్నారు. అప్పుడు చేసిండ్రు, అది అయిపోయింది, చేయలేదు అతను. మా బాధ ఏంటంటే ఇన్ఫాక్ట్ అసెంబ్లీలో కేటీఆర్ ను హరీష్ రావును కూడా కలిసినప్పుడు చాలా రకరకాలుగా వచ్చాయి. బట్ ఇటీవల కాలంలో చేయలేదు కవిత మీద. ఫస్ట్ టైం మొన్న రియాక్ట్ స్పష్టమైన విధానంతో ఒక ఈ బీసీ ఉద్యమాన్ని తీసుకుపోవాలని ప్లాన్ చేస్తున్నాం మేము. అదే విధంగా ఒక రాజకీయ పార్టీ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఆ క్రమంలో పనిచేస్తాం తప్ప ఎవరితో మేము అనవసరంగా ఏదో అనాలా చేయాలనే ఉద్దేశం అంటూ ఏముండదు అక్కడ. ఓకే ఓకే. రాజకీయ పార్టీ ఎప్పుడు పంచాయతీ ఎలక్షన్ లోపేనా? ఎప్పుడు వస్తే అప్పుడే సార్. అంటే బిఫోర్ పంచాయతీ ఎలక్షన్సా, ఆఫ్టరా, మున్సిపలా? టైం పడుతుంది కదా, వీఆర్ ప్రాసెస్ లో ఉన్నాం మేము. ఓకే ఓకే ఓకే. అయితే ఒకటి ఇక్కడ హరిశంకర్ గారు ఇవాళ ఒక తీన్మార్ మల్లన్న లాస్ట్ లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఉండొచ్చేమో దీని వెనుక అన్న మాట అన్నారు. అట్లా లేదు. ప్రభుత్వము మా పైన వచ్చి దాడి చేసినారు. వాళ్ళు దాడి చేసిన వారి కేసు పెట్టకుండా మా పైన మీద కేసు పెట్టింది మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో. మా పైన కేసు పెట్టారంటే ఇలా రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ ఉంది కదా, అట్లా అన్నాడు. అంతేగాని రేవంత్ రెడ్డి సపోర్ట్ ఎందుకుంటారు? వాళ్ళ గవర్నమెంట్ కాదు కదా. ఎందుకంటే వాళ్ళు వచ్చిర్రు, దాడి చేసిర్రు, తన మీద దాడి చేసిర్రు, తనని అత్యాయతం ప్లాన్ చేసినారు, ఏదో అన్ని జరిగిపోయినాయి. ఇప్పుడు మా పైన కూడా కేసు పెట్టిరు అనేది అతను ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. అంటే ఇన్ఫాక్ట్ మల్లన్న సరే కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయినా కాంగ్రెస్ నుంచి ఎలక్టెడ్ మెంబరే కదా ఇప్పటికి. మొన్న కూడా నాకు తెలిసి నల్గొండ సభలో రేవంత్ రెడ్డి పక్క తీసుకుపోయి మాట్లాడారు మల్లన్న తోటి. పక్క తీసుకుపోలేదు, అక్కడ పక్క తీసుకుపోయింది కదా. ఇక్కడ ఏంటంటే మల్లన్న వాళ్ళ ఊర్లో సభ తుర్కపల్లి మండలంలో పాలేరు కాన్సెస్ లో అతను ఆ లోకల్ క్యాండిడేట్ కదా, అందువల్ల అతను సన్మానించాడు, స్వాగతించాడు. ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో సమస్యల మీద లెటర్ ఇచ్చాడు. ఓకే, అది పద్ధతి కదా. రేవంత్ రెడ్డి పక్క తీసుకెళ్లాడు అంటారా మల్లన్న కాదు? రేవంత్ రెడ్డి తనను పక్క తీసుకెళ్లలే, సన్మానం చేస్తుంటే పక్కలో జరిపిండు. ఓకే, నేను ఉన్నా కదా అక్కడ ఉన్నా నేను. ఓకే 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 అన్న. ఓకే శివశంకర్ గారు.